ఆయన తిరిగి ఎప్పుడైతే లేచాడో ఆటోమేటిక్గా మనము కూడా ఈ లోకంలో నుంచి మనము కూడా ఆ లోక పాపములు, ఆ లోకపులో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి దేవుడు మనల్ని కూడా ఆయనతో ఆత్మ విషయమై ప్రభువు ఏం చేశాడంటే, ఆయన మన కొరకు సజీవ యాగముగా అర్పించుకుని ఆ మరణంలో ఆయన సమాధి చేయబడి మరణించి తిరిగి ఆయన లేచాడు కనబట్ట, ఆయన మృతులో నుండి లేచాడు కనుక ఆ మృతులోని లేపబడిన విధానాన్ని బట్టి మనము కూడా లేపబడ్డామని మనం విశ్వసించాలి దైవజనంగా. ఎందుకని మానవులందరి కొరకు అసలు ఏ పాపం చేయలా, ఆయన ఏ పాపం చేయలా. యేసుక్రీస్తు ప్రభులో ఒక్క తప్పు కూడా చేయలే, ఆయనలో ఒక్క తప్పు కూడా చూపించలేకపోయారు. కానీ ఆయన మన స్థానములో ఆయన మరణించారు, ఆయన లేచాడు, మూడో దినాన లేచిన విధానాన్ని బట్టి మనము కూడా ఆయనతో కూడా లేపబడ్డామని మనం విశ్వసించాలి. ఎందుకనంటే మనం చనిపోవలసిన స్థానంలో ఆయన